మీ బాధని మర్చిపోవడానికి మీరు తాగేంత దూరం వెళ్లారంటే ఆ పారు ఎన్ని మాటలు అనుంటుందో నాకు తెలుసు. దాన్ని వదలకూడదు సార్. గంగా, పారు నన్నేమనలేదు. నేను తాగింది తన వల్ల కాదు. అనవసరంగా గొడవ చేయకు. ఇంటికెళ్దాం పద. త్వరగా తీసుకెళ్ళండి సార్. స్టేషన్ అంతా అల్లకల్లోలం చేస్తోంది. థ్యాంక్ యూ రుద్ర, యు సేవ్డ్ మీ. ఏంటే సేవింగ్ చేసింది? ఈ రోజు నా చేతుల్లో నువ్వు అయిపోయావే. గంగా, ఇప్పటి వరకు చేసిన నాన్ సెన్స్ చాలు. ఇంటికెళ్దాం పద. సారీ పారు. సారీ ఎస్ఐ గారు. ఇట్స్ ఓకే సార్. పద. రుద్ర, కీస్ తన దగ్గరే ఉన్నాయి. ఆ కీస్ ఇచ్చేయి. ఇవ్వమని చెప్తుంది నీకే. ఆ కీస్ తీసుకోండి. ఇవ్వు. పద. అడిగేది నిన్నే, సమాధానం చెప్పవేంటి? నువ్వింకా బస్తీ పైడిరాజు కూతురులానే ఆలోచిస్తున్నావు, అలాగే ప్రవర్తిస్తున్నావు. నువ్వు రుద్రప్రతాప్ భార్యవన్న విషయం మర్చిపోయావా? నువ్వు అకారణంగా గొడవలు పెట్టుకుంటూ పోతే చూస్తూ ఊరుకుంటారా? అసలు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాల్సిన అవసరం ఏంటి? రుద్ర సార్ తాగడానికి కారణం ఆ పారునే అమ్మగారు. నేను ఈషిక ఫోన్లో మాట్లాడడం విన్నాను. రుద్ర సార్ని అలా బాధలో చూసేసరికి నాకు పారు మీద చాలా కోపం వచ్చింది. నేనేం చేస్తున్నానో నాకే తెలియలేదు. ఏం మాట్లాడుతున్నావు? పారు వల్ల రుద్ర తాగడం ఏంటి?